తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి ఇప్పటికీ 2 వారాలు గడిచిపోయాయి. అయినప్పటికీ యుద్ధం ఇంకా అలాగే కొనసాగుతోంది. యుద్ధ విరమణ కోసం ఇరాన్ 3 ప్రతిపాదనలు పెట్టినప్పటికీ అమెరికా పట్టించుకోవట్లేదు. ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని మేము తరలిస్తాము అని రష్యా చెప్పినప్పటికీ ట్రంప్ యాక్సెప్ట్ చేయట్లేదు. ట్రంప్ ఎందుకని ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాడా, లేకపోతే తన అల్టిమేట్ ఎజెండా ఏముంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో 2 వీక్స్ కంప్లీట్ అయిపోయింది, 3rd వీక్లోకి ఎంటర్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ డే బై డే వర్స్ట్ అవుతోంది, నిల్వలన్నీ తగ్గిపోతున్నాయి. అయినప్పటికీ కూడా 3 కంట్రీస్ అంత స్ట్రాంగ్గా ఎందుకున్నాయి అసలు? యాక్చువల్లీ దీంట్లో ట్రంప్ ఇవాళ పొద్దున టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక స్టోరీ ప్రకారం, ఐ థింక్ దే వర్ కోటింగ్ వాల్ స్ట్రీట్ జర్నల్, ట్రంప్ క్యాంప్లోనే ఒక డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు డివిజన్ అయిందంట. ఒక క్యాంప్ ఏమో మనం యుద్ధ విరమణం చేసుకుందాం, ఆనరబుల్లీ ఎగ్జిట్ అయిపోతాం. ఇంకో క్యాంప్ ఏమో లేదు ఇంకా ముందుకు తీసుకెళ్తా. ఇంకా ద సెకండ్ క్యాంప్లో డిఫెన్స్ సెక్రటరీ, వాళ్ళ వార్ సెక్రటరీ ఇప్పుడు పీట్ హెస్కెత్ ఉన్నారు. హీ ఈజ్ వెరీ ప్రో వార్. ఆ రోజు మీకు గుర్తుంది, ట్రంప్ ఏమో ఒక 5-6 రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం యుద్ధం అయిపోయింది ఆపేస్తాము. అదే రోజు సాయంత్రం ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రెస్ కాన్ఫరెన్స్లో, కాదు వారు ఇప్పుడే యుద్ధం ఇప్పుడే అయిందని చెప్పేసి. వాళ్ళ దాంట్లోనే ఒక కాంట్రడిక్షన్ ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ట్రంప్ ఓటర్ బేస్, మాగా ఓటర్ బేస్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఓటర్ బేస్లోనే అక్కడ కూడా ఒక డివిజన్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ట్రంప్కి ఒక అప్రూవల్ రేటింగ్ అంటారు దీన్ని, యుద్ధానికి ఒక అప్రూవల్ రేటింగ్ ఉంటుంది, ఇప్పుడు 38% అంతే. వెరస్ జార్జ్ బుష్ ఇరాన్ కువైత్ వార్లో ఇంటర్ఫియర్ చేసినప్పుడు అప్పుడు జరిగిన దాంట్లో ఈవెన్ యునైటెడ్ నేషన్ రెజల్యూషన్స్తో వెళ్ళారు. ఆ టైంలో యునైటెడ్ నేషన్స్ అప్రూవ్ చేశారు సద్దాం హుస్సేన్ కువైత్ని ఆక్రమించింది తప్పు అని చెప్పి. అప్పుడు వాళ్ళ అప్రూవల్ రేటింగ్స్ జార్జ్ బుష్ది 82% ఉండే. ఎక్కడ 82%, ఎక్కడ 38% చూడండి. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నిన్న రాత్రి కూడా మనం చూసాం, ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేశారు యుఎస్. ఇప్పుడు లేటెస్ట్ ఏమంటారు, మేము 25,000 డ్రోన్లు తీసుకొస్తాం అటాక్ చేయడానికి అని చెప్పి, దాన్ని కంప్లీట్గా డెమాలిష్ చేస్తామని. ఖర్గ్ ఐలాండ్ ముట్టరు, చాలా ఇంపార్టెంట్. ఖర్గ్ ఐలాండ్ డిఫెన్స్ సిస్టమ్స్కి కొట్టాం మేము అంటున్నారు. అక్కడ ఏం డిఫెన్స్ సిస్టమ్ ఉందో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఒక పక్కన కూర్చుంటుంది ఖర్గ్ ఐలాండ్. అది ఇరాన్కి ఒక ఐ థింక్ 50 కిలోమీటర్ దూరంలో ఉంది. ఐలాండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్కి పెద్ద పెద్ద ఆయిల్ కంటైనర్స్ వచ్చి, ఆయిల్ షిప్స్ వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వీళ్ళ మొత్తం ఆయిల్ దాంట్లో వచ్చి పడుతుంది. చాలా పెద్ద ఒక ఏరియా అనమాట ఐలాండ్. అక్కడి నుంచి పెద్ద పెద్ద ట్యాంక్లోనే అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి కారణం అని చెప్తున్నారు, ఎందుకు చేశారనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ రీజన్. అంటే ఆ ఆయిల్ కొనుక్కున్న ఒకటే రాష్ట్రం ఇప్పుడు లాస్ట్ 6 నెలల నుంచి, దానికన్నా ముందు 2 రాష్ట్రాలు ఉండే ఇరాన్ దగ్గర. ఒకటి మనం ఇండియా అండ్ ఒకటి చైనా. మన మీద శాంక్షన్స్ పెడతాం అది అని చెప్పిన తర్వాత మనం దాని నుంచి పక్కన జరిపాం. చైనా ఇప్పుడు కూడా కొంటున్నారు. చైనా మీద మీరు ఏం శాంక్షన్స్ అని పెట్టండి, వాళ్ళు పట్టించుకోరు. ఆ పరిస్థితిలో ఉందన్నమాట. సో ఈ సిట్యువేషన్లో చైనా కోసం, చైనాకి వెళ్ళే ఆయిల్ని మీరు ఆపేస్తున్నారు. మొన్న కూడా చైనాది 2 పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ అదే రూట్ నుంచి వెళ్ళింది బయటికి, ఒక్క ప్రాబ్లం లేకుండా వెళ్ళింది బయటికి. అంటే ఇరాన్కి తెలుసు ఎవరిది ఇది కార్గో ఎవరికి వెళ్తుంది. మనకు కూడా 2 క్లియర్ చేశారు వాళ్ళు. 2 క్రూడ్ క్లియర్ అయినాయి, 2 ఎల్పిజి కూడా క్లియర్ అయిపోయింది. మన లైబీరియా ఫ్లాగ్ పెట్టుకొని వచ్చినవి అదే. సో నౌ చైనాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వెనిజువేలా నుంచి మీకు గుర్తుంటుంది కవిత గారు, వెనిజువేలాన్ ఆయిల్ బంద్ చేశారు రాంగ్ అని. చైనా వాజ్ ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ వెనిజువేలాన్ ఆయిల్. ఆ టైంలో కూడా చైనా మన ఏ దేశం నుంచి కొనకూడదని చెప్పి యుఎస్ బ్యాన్ పెట్టారు ఆ టైంలో. అప్పుడు చైనా కొనుక్కున్నారు. ఇటువైపు రష్యా దగ్గర నుంచి కూడా చైనా కొంటున్నారు. మీరు ఏ శాంక్షన్స్ అని పెట్టండి మేము కొనుక్కుంటాం. 3వ దేశం ఇరాన్. ఈ 3 దేశాల నుంచే చైనా మేజర్గా పర్చేసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈ ఖర్గ్ ఐలాండ్ యుఎస్ క్యాప్చర్ చేయకపోయినా, దాని మీద డ్యామేజ్ చేయకపోయినా, చైనా షిప్స్ ఇప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు ఈ ఖర్గ్ ఐలాండ్ అప్రోచ్ అయ్యేదానికి. ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతుంది మొత్తం కంప్లీట్గా. అప్పుడు ఒక ట్రేడ్ ఆఫ్ నడుస్తుంది. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టండి, ఎవరి మీద దాడి చేయకూడదు. అప్పుడు మేము ఖర్గ్ ఐలాండ్ నుంచి మీ ఆయిల్ బయటికి వెళ్ళి
వీ విల్ అరేంజ్ ఇట్. ఇది బహుశా దిస్ మస్ట్ బీ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇది చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ అంటాం మన ఇంగ్లీష్లో. ఒకటి, ఇరాన్కి డబ్బులు రావడం మొదలవుతుంది, ఇరాన్ ఆయిల్ మార్కెట్కి వస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అప్ అయిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది. ఇది వన్ సెనారియో అనమాట. నాకు అనిపించింది ఒక సినారియో ఇదే. ఇదే సెనారియో గురించి మాట్లాడుతున్నారు యూఎస్లో కూడా చాలా మటుకు న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నారు. రెండవది, సౌదీ అరేబియా, ఖత్తర్, వీళ్ళిద్దరు కలిసి ఇరాన్ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళిద్దరు బిజినెస్ కూడా పోయింది మొత్తం కంప్లీట్గా. సౌదీ అరేబియన్ ఆయిల్ మార్కెట్కి ఇప్పుడు వెళ్ళట్లేదు, ఖతార్ కంప్లీట్ గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది. వీళ్ళిద్దరు సేమ్ రూట్ యూజ్ చేస్తారు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఖతార్ మీద డ్యామేజ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగింది. అది మళ్ళీ రిస్టోర్ చేయాలంటే బహుశా ఇంకా 2-3 వారాలు పట్టవచ్చు. బట్ దే కెన్ స్టిల్ మేనేజ్ టు సెండ్ అవుట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ ఇట్. మనం సౌదీ అరేబియా దగ్గర నుంచే, ఖతార్ నుంచి మనం తీసుకున్న 2 బార్జెసే వాళ్ళ బయటకు వచ్చింది, మనం కాండ్లా వైపు వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యూఎస్ ఏం చేస్తారని మీరు అడిగిన ప్రశ్నకి అదే ఉంది. ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. దీని నుంచి బయటపడాలంటే మేము గెలిచేసినాం, అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వాళ్ళ దగ్గర దే గట్ నథింగ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళది డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కొట్టేశామని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఇప్పుడు కూడా కావాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న అరగంట సేపు ముందు కూడా ఇరాన్ సౌదీ అరేబియా మీద, టర్కీ మీద, చాలామంది మీద దాడి చేశారు వాళ్ళు కావాలని చెప్పి. లాస్ట్ అటెంప్ట్ కూడా చెప్పొచ్చు కాదు, కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈద్ వస్తుంది నెక్స్ట్ వీక్, విచ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ థింగ్. అందరు మర్చిపోతున్నారు. గల్ఫ్లో ప్రతి రాష్ట్రంలో 1 వీక్ హాలిడే ఉంటుంది. వాళ్ళ స్టాఫ్ అందరు వెళ్ళిపోతారు, మ్యాక్సిమం ఇండియా నుంచి. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోయారని చెప్పి మన అక్కడ ఉన్న ప్రతి కమర్షియల్ వెంచర్లో ఇండియన్స్ ఉంటారు. వెళ్ళిపోయారు అనుకోండి, దెల్ బి నో బడీ టు డిఫెండ్ దిస్ నేషన్స్. ఇది పెద్ద క్రైసిస్ రాబోతుంది. దానికోసం ఫ్లైట్స్ లేవని చెప్పి చాలామందిని ఆపేసుకున్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఈ ఒక సిచ్యువేషన్ ఇంకొక 5 రోజులు ఇంకా పొడిగి నెక్స్ట్ వీక్ వెనస్డే దాకా వస్తే ఇట్ విల్ బి ఎ మేజర్ ఇష్యూ. ఈద్ రోజు కూడా ఎవరైనా దాడి చేశారనుకోండి, అమెరికా చేశారంటే దాని ప్రాబ్లం. ఎందుకంటే ఇవాళ పొద్దున మనం చూసాం, వాళ్ళ టాప్ లీడర్షిప్కి వాళ్ళ తల మీద $10 million రివార్డ్ ఇచ్చారు ట్రంప్. ఎగ్జాక్ట్లీ. ముస్తబాక్ కూడా 93 కోట్లు అనౌన్స్ చేశారు. సో దాంతోపాటు 4 ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా. మీరు అనౌన్స్ చేసిన దాంట్లో 2 మనుషులు ఇవాళ పొద్దున తెహరాన్లో మెయిన్ రోడ్ మీద ఒక ప్రొసెషన్ తీశారు వాళ్ళు, ఊరేగింపు, ఏదో సబ్జెక్ట్ మీద, ఏదో ప్రొసెషన్, అది ఇరానియన్ రెవల్యూషన్ గురించి. వాళ్ళు అక్కడే ఉన్నారు 2, కానీ మీరు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ముస్తబా, ఎస్ దెర్ ఇస్, ఆయనతో ఏదో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆయన బయటికి రావట్లేదు. ఐదర్ హీ వాజ్ ఇంజర్డ్ ఇన్ దట్ అటాక్, కాలు పోయింది అంటున్నారు కొంతమంది, కోమాలు ఉంది అంటున్నారు కొంతమంది, చూడాల్సింది. దట్ రిపోర్ట్స్ వీ డోంట్ నో. కానీ ఇప్పుడు జరిగే యుద్ధంగా ఉండిపోతుందా, ఇంకేదైనా రూపం తీసుకుంటుందా అని మనం నెక్స్ట్ వీక్, ఇప్పుడు మన ఈ శనివారానికి యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ 2 weeks, ఇంకా ఒక వారం ఇంకా పడుతుందా, ఇంకా దాని ప్రకారం ఇంకో 2 వారాలకి వెళ్తుందా చూడాల్సిందనమాట. ఏదైనా కానీ అందరు ఇప్పుడు టైర్డ్ అయిపోయారు. లోకంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఏం చెప్తారు, సిటీకి, ప్రతి జిల్లాకి, ప్రతి గల్లీకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఎల్పిజి నుంచి, మన దగ్గర ఎల్పిజి ఒకటే ప్రాబ్లం ఉంది, అటువైపు పెట్రోల్ ప్రాబ్లం ఉంది. నేపాల్ లాంటి ప్లేస్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. బంగ్లాదేశ్కి మనం 5,000 మిలియన్ టన్స్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ శ్రీలంకకు ప్రాబ్లం ఉంది. కొంతమంది కొనడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఫారిన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. పాకిస్తాన్ సంగతి ఆలోచించి అక్కడ అసలు ఏం లేదు వాళ్ళ దగ్గర. ఈ పరిస్థితుల్లో ఒక టెంపరరీ సీజ్ ఫైర్ తీసుకురావడానికి ఖతార్ అండ్ సౌదీ అరేబియా ట్రై చేస్తున్నారు. నేను అది చెప్పాను దీనికన్నా, అది జరిగితే మంచిది, లేకుంటే ఇది ఇట్లనే డ్రాగ్ అవుతూనే పోతుంది. అండ్ దాట్ ఈజ్ వాట్ ఇరాన్ వాంట్స్. ఇరాన్ కావాల్సింది అది. బట్ అదే ఇరాన్ ఎందుకని 3 ప్రతిపాదనలు పెట్టింది? యుద్ధం ఆగాలంటే వీటిని యాక్సెప్ట్ చెయ్యండి అని ఎందుకంటోంది? ఆ ప్రతిపాదనలు విన్నారా మీరు? చాలా స్ట్రేంజ్ ఉంది అది. ఒకటి, మా మీద చేసిన దాడికి ఎంత లాస్ అయిందో అది మొత్తం మీరు కట్టాలి. సెకండ్, ఎవరెవరు దీని మీద చేసే దాడి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. సో అది ఇల్లాజికల్, అది కాదు కూడా, వాళ్ళకి తెలుసు. దానికోసం వాళ్ళు అడిగారు అది అనమాట. లేకుంటే ఈజీగా ఉంటే అమెరికా అంగీకరిస్తారు కదా, ఓకే రైట్ ఫైన్ వీ అగ్రీయింగ్ టు ఇట్ అని. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడిన కవిత గారు, ఇజ్రాయెల్ కావాల్సి ఇజ్రాయెల్ చేసుకున్నారు. వాళ్ళకి లీడర్షిప్ని డీకెపాసిటేట్ చేయాలంటే చేశారు. వాళ్ళ రోల్ అయిపోయింది.
అప్పుడప్పుడు వచ్చి 2 బాంబులు పడేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం లెబనాన్లో ఉంది. అక్కడ వాళ్ళు సపరేట్ యుద్ధం ఫైట్ చేస్తున్నారు. ఫుల్ ఫ్లెజ్డ్ వార్ నడుస్తుంది అక్కడ. ఇది ఇక్కడ అట్లా కాదు. ట్రంప్కి ఏమైపోయిందంటే ఇప్పుడు ట్రంప్ క్యాంప్లోనే ఉండి నేను చెప్పాను చూడు 2గా డివైడ్ అయిపోయింది. ట్రంప్ ఎస్ అని చెప్పలేకపోతున్నాడు, నో అని చెప్తున్నాడు. పొద్దున ఒక మాట అంటున్నారు, సాయంత్రం ఇంకో మాట అంటున్నారు. యుద్ధం ఆగిందంటున్నారు, తర్వాత అంటారు ఏం లేదు అక్కడ వాళ్ళ దగ్గర ఏం లేదు, మొత్తం ధ్వంసం చేసే సమయం. అప్పుడు ఇమీడియట్గా వాడు 3 మిసైల్ పడేస్తాడు. యు ఆర్ నాట్ ఏబుల్ టు గేజ్ ద రియాక్షన్. ముందు దీనికన్నా ముందు కూడా అమెరికన్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, దిస్ ఈజ్ అ వార్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ కాదు, వార్ స్ట్రాటజీ లేదు వీళ్ళ దగ్గర. ఇంకా దే ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఇట్. మనం ఎందుకు వెళ్ళాము ఇరాన్కి అని ఇప్పుడు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే పెద్ద తప్పు కవిత గారు, వీళ్ళ దగ్గర ఉన్న రిటైర్డ్ 4-స్టార్ జనరల్స్, అమెరికన్ జనరల్స్ మాట్లాడితే ఏమన్నారంటే, మీరు ఒక వార్కి వెళ్ళే ముందు దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తారు. మీరు వాళ్ళని చంపారు లీడర్స్ని, వాళ్ళు రెడీగా ఉన్నారు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పికప్ చేయడానికి. వాళ్ళు అదే రాత్రి వితిన్ అవర్స్ వాళ్ళు ఇజ్రాయెల్ని కొట్టారు, పక్కన ఉన్న రాష్ట్రాల మీద దాడి చేశారు. అంటే యూ నెవర్ యాంటిసిపేటెడ్, మీరు అనుకోలేదు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారని తెలుసు, కానీ సౌదీ అరేబియా మీద, యుఏఈ మీద దాడి చేస్తారు, ఖత్తర్ మీద దాడి చేస్తారు మీరు ఎప్పుడు అనుకోలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అమెరికా డిడ్. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి క్లియర్గా, మనం వీళ్ళు ఆయుధాలు కొంటారు యూఎస్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా 100 F-35 కొంటున్నారు. ఏం చేస్తారో తెలియదు, పార్కింగ్ స్పేస్ ఉంటుందో లేదో వాళ్ళకి F-35కి. వాళ్ళు ఎవరితో యుద్ధం చేయట్లేదు, ఎందుకు F-35లు. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తారంటే వీళ్ళందరూ యూఎస్ఏ దగ్గర నుంచి ఆయుధాలు కొంటారు వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవడానికి. యూఎస్ ఫ్యాక్టరీస్ ఫుల్ ఫ్లెజ్ ప్రొడక్షన్లో నడుస్తుంది. పేట్రియట్ మిసైల్స్ కానివ్వండి, F-35 కానీ దానికి కావాల్సిన మిసైల్స్ అన్నీ కొనుక్కుంటారు. ఎవరి మీద బాంబు వేయడానికి వీళ్ళు ఛాన్సే లేదు. వాళ్ళు వచ్చుకుంటారు, అమెరికా హ్యాపీగా ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అనుకున్నారు అమెరికా మా మీద ఎవరైనా దాడి చేస్తే అమెరికా మమ్మల్ని కాపాడుకుంటారు, దానికోసం మేము ఆయుధాలు కొంటున్నామని. ఇప్పుడు ఏమైందంటే అమెరికా రావట్లేదు వీళ్ళ హెల్ప్కి. మన కువైట్లో మీరు చూసుంటారు, ఒక F-35 2 F-35 కొట్టుపడేసారు కింద. అదే కువైత్ బేస్ మీద ఒక అటాక్ జరిగింది, 4 చనిపోయారు అమెరికన్ సోల్జర్స్, 4 నుంచి 6, తర్వాత 2 చనిపోయారు, 6. నిన్న ఒక రీఫ్యూయలింగ్ ట్యాంకర్ క్రాష్ అయింది ఇరాక్లో. ఇప్పుడు యుద్ధం ఇరాన్ నుంచి ఇరాక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు యుద్ధం ఇరాక్లో మనం అర్థం చేసుకోవాల్సింది, లార్జెస్ట్ మెజారిటీ గ్రూప్ ఆర్ ఆల్సో షియాస్. అక్కడ కూడా షియాస్ ఉన్నారు, దే ఆర్ ద లార్జెస్ట్ మెజారిటీ గ్రూప్. ఫుల్ ప్లెజ్ మెజారిటీ లేదు ఇరాన్ లాగా 90% షియాస్ కాదు. అక్కడ ఎ సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఐసిస్ వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు యుఎస్ టార్గెట్స్ మీద దాడి చేస్తున్నారు. యాజ్ వీ స్పీక్ డమాస్కస్ క్యాపిటల్ మీద కూడా దాడి జరిగింది ఇవాళ. నేను వస్తూ ముందు చూశాను, డమాస్కస్ క్యాపిటల్ మీద కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు అమెరికా అనేది ప్రశ్న అవుతుంది. ఎందుకంటే అమెరికా అయిపోయిందని పారిపోతే అందరు నవ్వుతారు వాళ్ళ మీద, ఏంటి మీరు భయపడ్డారు, ఇరాన్తో భయపడ్డారు ఏంటి, మీరు ఏం చేసుకోరు యుద్ధం. డొమెస్టిక్ ఆడియన్స్కి ప్రాబ్లం వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు మొన్న, అది ఆయనకి పొలిటికలీ చాలా కాస్ట్లీగా పడ్డది. ఒకటి ఏమన్నారంటే గ్యాస్ ప్రైసెస్ పెరిగితే మంచిదే కదా, వీ విల్ మేక్ మోర్ మనీ అన్నారు. హూ ఇస్ దిస్ వీ? ఆయిల్ కంపెనీస్, ప్రజలు కాదు. అక్కడున్న ప్రజలు డబ్బులు ఎక్కువ కడుతున్నారు పెట్రోల్కి, డీజిల్కి. సో ఇమ్మీడియట్లీ ఆయన చెప్పిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయడం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ట్రై చేశారు, కానీ అది ఇంప్రెషన్ వెళ్ళలేదు. వీ విల్ మేక్ మనీ, మోర్ మనీ అన్నారు. అంటే వాళ్ళ ఆయిల్ కంపెనీస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మస్తు సంపాదించుకుంటారు డబ్బులు. ఇది ట్రంప్కి వచ్చే అన్నిటికంటే పెద్ద మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి ఒక క్యాంపెయిన్ లాగా ఎప్పుడే మొదలైందన్నమాట. క్యాండిడేట్ సెలక్షన్స్, వాళ్ళ ప్రైమరీస్లో రన్ ఆఫ్స్ అన్నీ నడుస్తుంది. ఇప్పుడే అర్థమైపోయింది ట్రంప్కి దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్. ఎందుకంటే ఇప్పుడైనా మిడ్ టర్మ్ పోల్స్లో రూలింగ్ పార్టీ ఓడిపోతారు అమెరికాలో. ద ఓన్లీ టైం 2-3 సార్లు గెలిచారు. ఒకటి లాస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఒక 2 years ముందు గెలిచారు వాళ్ళు ఒకసారి. సో దట్ ఈస్ ఓన్లీ టైం ఎక్సెప్షన్. ఈసారి ఈ మిడ్ టర్మ్ పోల్స్లో వాళ్ళ ఎంపీస్ తగ్గితే, అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంటారు, వాళ్ళు తగ్గితే ట్రంప్ విల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్. ఆయనకు పవర్ లేకుండా పోతుంది. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీకు గుర్తుండి ముందు, నన్ను ఇంపీచ్ కూడా చేస్తారు వీళ్ళు అని. ఆ భయం కూడా ఉంది ట్రంప్కి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఆయుధాలు డెఫినెట్గా తగ్గిపోయింది, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో ఆయుధాలు తెప్పించుకుంటున్నారు. అది తజికిస్తాన్ వైపు నుంచో అజర్బైజాన్ వైపు నుంచో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు వస్తున్నాయి. కానీ యుఎస్ కానీ
ఇజ్రాయెల్ చూస్తూనే ఉన్నారు శాటిలైట్స్ నుంచి వీళ్ళు ఎక్కడ తెప్పించుకుంటారు, ఏం చేస్తున్నారు. ఇరానియన్ లీడర్షిప్ కనిపించట్లేదు. లారజాని కానీ ఎవరైనా కానీ ఎవ్వరు కనిపించట్లేదు. దే టోటలీ డిసప్పియర్డ్. ఇవాళ పొద్దున అదే చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. అప్పుడు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇజ్రాయెల్ చెప్తున్నారు రెజీమ్ చేంజ్ ఇస్ నాట్ పాసిబుల్. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్? మీరు అన్నారు రెజీమ్ చేంజ్, సరెండర్, నేనే సెలెక్ట్ చేస్తాను అన్నీ చెప్పిన మనిషి ఇప్పుడు మాట్లాడలేదు. ఐ థింక్ అమెరికాలో లాస్ట్ ఒక 20 సంవత్సరాల్లో అన్నిటికంటే పెద్ద ఒక స్ట్రాటజిక్ లాస్ అనేది ఈ యుద్ధం జరుగుతుంది. ఇరాక్ గెలిచారు, నో ప్రాబ్లం. ఆఫ్ కోర్స్ ఎండింగ్ వాజ్ అ మెస్. అక్కడ సద్దాం హుసేన్ పోయిన తర్వాత మొత్తం ఇట్ బికేమ్ ఏ కంప్లీట్ మెస్. లిబియా కూడా అదే జరిగింది గద్దాఫీతో. సిరియా కూడా అట్లనే ఉంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఇంకా ఒక సివిల్ వార్ స్టార్ట్ కాలేదు. ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర. సివిల్ వార్ మొదలవంటే ఆయుధాలు కావాలి. వీళ్ళు కర్డ్స్తో ట్రై చేశారు, ఒక వారం కూడా నడవలేదు. టర్కీ వార్నింగ్ ఇచ్చారు, కర్డ్స్తో ఇన్వాల్వ్ చేయకండి, మళ్ళీ వీ విల్ విత్డ్రా సపోర్ట్. ఇమీడియట్లీ కర్డ్స్ పక్కన పడేశారు. యుఎస్ కరేపాకు పడేసినట్లు పడేశారు. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఇవాళ నుంచి రేపు పొద్దున్న దాకా ఏం జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నాం. కానీ దాడులు నడుస్తూనే ఉన్నాయి ఇరాన్ వైపు నుంచి కంటే. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్న తర్వాత ఫస్ట్ ఖమేనీని కొట్టేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనుకుంటే మేబీ యురేనియన్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దాని మీదేమో అనుకున్నారు. బట్ దానికి సంబంధించి కూడా రష్యా ముందుకు వచ్చింది, మేము వాటిని తీసుకెళ్ళి మా దగ్గర పెట్టుకుంటాము అనేది. బట్ దాన్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? యాక్సెప్ట్ చేస్తే పుటిన్కి ఆల్రెడీ విక్టరీ మీద విక్టరీ వస్తుంది అక్కడ. పుటిన్కి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిన తర్వాత వాళ్ళకి రష్యన్ ఆయిల్ కంపెనీస్ ఆర్ మేకింగ్ మనీ లైక్ క్రేజీ అంట. మనం కూడా కొనుక్కుంటున్నాం, చైనా కొంటున్నారు, ఎవరు కావాలంటే కొనుక్కుంటున్నారు. $70 $80 అమ్ముతున్నారు. అఫ్కోర్స్ వరల్డ్ మార్కెట్లో $100 నడుస్తున్నాయి, కానీ వీళ్ళు ఆ రేట్లో అమ్మలేరు. బికాజ్ దే ఆర్ అండర్ శాంక్షన్స్. సో డిస్కౌంట్లు ఇస్తున్నారు, 70-75కి ఇస్తున్నారు. మనం కూడా కొంటున్నాం. మనకి ఇంకా బహుశా తక్కువ ఇస్తున్నారు, చెప్పరు ఓపెన్ మార్కెట్లో. పుటిన్ ఆఫర్ ఆ రోజు ఫోన్ కాల్లో ఇది వచ్చిందని చెప్పి ఇవాళ వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేశారు. దట్ వీ విల్ టేక్ దిస్ యురేనియం, మా దగ్గర తీసుకెళ్ళి మేము మా దగ్గర పెట్టుకుంటాం. సో కానీ ప్రెసిడెంట్ ట్రంప్ పుటిన్ ఎప్పుడు బిలీవ్ చేయరు, అదే ప్రాబ్లం. ఇది జరిగింది అనుకోండి, పుటిన్కి యూక్రెయిన్లో ఒక అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది. చూడండి, ట్రంప్ పుటిన్ మాట వింటున్నారు అని చెప్పి ఆల్రెడీ నెతన్యాహు ఆర్డర్ చేస్తే ట్రంప్ డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి అదే మనుషులు ఇప్పుడు అది కూడా చెప్తారు. ఇది కూడా సో అది జరుగుతుంది. పుటిన్ ఇచ్చిన ఆఫర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి ఆఫర్. ఎందుకంటే ఎప్పుడు చెప్తాను, ద మంకీ ఈజ్ ఆన్ సంబడీ షోల్డర్. కోతిని తీసుకొని ఇంకొంత తల మీద షోల్డర్ మీద పెట్టేసాం మనం, వాడు చూసుకుంటాడు కోతిని. ఇప్పుడు అది చేయకుండా లేదు, ఇరాన్ మీకు హ్యాండ్ ఓవర్ చేయరు. ఇరాన్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారంటే అది రష్యాకే హ్యాండ్ ఓవర్ చేస్తారు, చైనాకు కూడా చేయరు. వాళ్ళు చేయనియండి. ఐఏఈఏ ఇన్స్పెక్షన్ కంపల్సరీ పెట్టండి. దట్ ఐఏఈ విల్ ఇన్స్పెక్ట్ యురేనియం అక్కడి నుంచి మూవ్ చేసిన తర్వాత ఇంకా ఇరాన్ దగ్గర యురేనియం లేదు అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి సర్టిఫై చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంది, వాళ్ళు దీనికన్నా ముందు కూడా ఇరాన్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. దే కెన్ డూ ఇట్, కానీ చేయనియట్లేదు. ఇది ట్రంప్ ఏం చెప్తారు, ఓడిపోతున్నా దానికి భయపడుతున్నారు. నేను పుటిన్కి ఎందుకు మైలేజ్ ఇవ్వాలి, దీంట్లో హీరో ఫైనలీ పుటిన్ తయారవుతాడు, నేను కాదు అని చెప్పేసి. ఇది ట్రంప్ ప్రాబ్లం. ఇవాళ కూడా చూడండి, ఆయన స్పీచెస్ లాంగ్వేజ్ చూస్తే వీ హ్యావ్ వన్, అన్నీ గెలిచేస్తాం, ఇరాన్లో అన్నీ కొట్టిపడేస్తాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు అమెరికన్ అసెట్స్ మీద దాడి చేస్తారని చెప్పండి. మనం దీని గురించి మాట్లాడడం లేదు, తెలియదు నాకు. కానీ ఇప్పుడేమంటున్నారు, అమెరికన్ అసెట్స్, ఐటీ అసెట్స్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమర్షియల్ అసెట్స్, బ్యాంకింగ్ అసెట్స్ ఎక్కడున్నా కానీ గల్ఫ్లో దాన్ని కూడా మేము కొడతాం. HSBC, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ దుబాయ్లో ఉన్నది, మిగతా రీజన్స్లో గల్ఫ్లో వాళ్ళ ఎంప్లాయీస్ని అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లో తీసుకున్నారు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు గల్ఫ్ కానీ మీకు తెలిసిందే. ఎస్పెషల్లీ దుబాయ్కి ఎందుకు వెళ్ళారు, ట్యాక్స్ ఫ్రీ రెజ్యూమ్ ఇచ్చారు, కార్పొరేట్ ట్యాక్స్ 0, ఇన్కమ్ ట్యాక్స్ 0. సో చాలామంది వాళ్ళ కంపెనీస్ అక్కడ మూవ్ చేసుకున్నారు, ఎంప్లాయీస్ కూడా చాలామంది తెచ్చుకున్నారు. ఈవెన్ దో కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజ్ దుబాయ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అయిపోతుంది. సో దాంతో ఇట్ కైండ్ ఆఫ్ ఆఫ్సెట్ అయిపోతుంది. ఇప్పుడు దాని మీద దాడి చేస్తే HSBC మీద కూడా దాడి చేస్తా అంటున్నారు. ఈవెన్ దో టెక్నికలీ వాళ్ళు దే ఆర్ నాట్ బ్రిటిష్, బట్ దే ఆర్ బ్రిటిష్. మైక్రోసాఫ్ట్, టార్గెట్, అమెజాన్ వెబ్ సర్వీస్ మీద కొట్టారు ఫస్ట్ వీక్లో, మీకు గుర్తుంటుంది. వాళ్ళు డేటా సెంటర్ మీద కొట్టారు.
సో చాలా క్లియర్గా ఇరాన్ ఏమంటున్నారంటే వాళ్ళ స్ట్రాటజిక్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో దాని మీద మేము దాడి చేస్తాం. ఎందుకంటే మొన్న ఒక రేడ్లో, అమెరికన్ రేడ్లో ఇరాన్లో ఉన్న, టెహ్రాన్లో ఉన్న అన్నిటికంటే పెద్ద బ్యాంక్ మీద దాడి చేశారు. అక్కడ కోట్లాది రూపాయల వాళ్ళ కరెన్సీ వాల్యూ లేదనుకోండి, మొత్తం ధ్వంసమైంది, అంటే కంప్లీట్గా విట్ గాట్ బర్న్ట్. ఈద్కి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు. ఈ ఈద్కే మన దగ్గర దివాళీకి బోనస్ ఎట్లా ఇస్తారో ఈద్కి మ్యాక్సిమం పేమెంట్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ బోనస్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ పేమెంట్ ఇవ్వడానికి ఇరాన్ దగ్గర డబ్బులు లేవు. యుఎస్ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ఐడియల్ ఆపర్చునిటీ, ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, మన రెవల్యూషన్ తీసుకొద్దాం, రెజ్యూమ్ చేంజ్ చేద్దాం. దానికోసం బ్యాంక్ మీద దాడి చేశారు వాళ్ళు. ఇరాన్ ఏమంటున్నారు, మేము సౌదీ అరేబియాలో ఉన్న బ్యాంకులు, మేము యుఏఈలో ఉన్న బ్యాంకులు, ఎక్కడున్న బ్యాంకులు వాళ్ళని మేము కొడతాం. దానికోసం హెచ్ఎస్బిసి షట్ డౌన్ చేశారు దుబాయ్లో. మిగతా ప్రాంతాలు కూడా బ్యాంక్స్ అన్నీ వాళ్ళ ఎక్కడొక్కడ. ఇప్పుడు చాలా మటుకు దీని లోడ్ ఇండియా మీద వస్తుంది, ఎందుకంటే గల్ఫ్ బ్యాంక్స్ ఎప్పుడు బ్యాకప్గా మిర్రర్ సైట్స్ ఇండియాలో ఉంటుంది వాళ్ళ దగ్గర, బీపీఓస్. మొన్నటి నుంచి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇండియాలో ఉన్న టీసీఎస్ కానీ మిగతా కంపెనీ ఎవరో హ్యాండిల్ చేసినా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఈ కమర్షియల్ అసెట్స్ మీద కొట్టడం అనేది జరిగితే ఈ యుద్ధం రూపం మారిపోతుంది కవిత. ఎందుకంటే దుబాయ్ ఒక సేఫ్ ప్లేస్గా మనం చూసుకున్న ఇన్ని రోజులు, సడన్గా దుబాయ్ విల్ బికమ్ అన్ అన్సేఫ్ ప్లేస్. అండ్ దాట్ ఐ థింక్ ఇరాన్కి చాలా బాగా తెలుసు. వాళ్ళ అసెట్స్ పోయింది, మేము మునిగిపోతున్నాం, మాకు సర్వైవల్ ఇంపార్టెంట్, కానీ మిమ్మల్ని కూడా మేము తీసుకెళ్తాం తోడు అని చెప్పి అది చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఒక చైన్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి అనుకున్నాము కాకుంటే అది వరుసగా అన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తూ వెళ్తోంది. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ కావచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ అన్నిటి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా, అన్ని దేశాల మీద కూడా. హార్మూజ్ చూస్తున్నారు మీరు. హార్మూజ్లో అక్కడి నుంచి ప్రతిరోజు 50 నుంచి 60 నుంచి కొన్నిసార్లు 100 షిప్పులు కూడా మూవ్ అవుతుంది. హోర్మూస్లో 2 లేన్స్ ఉన్నాయి కవిత. మన అందరూ తెలిసింది, మనం ఎప్పుడు చాలా మాట్లాడాం దాని గురించి. ఒక పోస్ట్లో వచ్చినప్పుడు 30 కిలోమీటర్స్ స్ప్రెడ్ చాలా నేరోగా ఉంటుంది. దట్ ఇస్ జస్ట్ నియర్ దుబాయ్. ఒమాన్ వైపు వెళ్తున్నప్పుడు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్తున్నప్పుడు ఆ పాయింట్లో చాలా నేరో, ఓన్లీ 30 కిలోమీటర్స్. ఒకవైపు ఇరాన్, ఇంకోవైపు మిగతా గల్ఫ్ స్టేట్స్. దీనికి వెళ్ళడానికి రావడానికి మన రోడ్ మీద ఉన్న మార్కర్ లాగా ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక మార్కర్ వేస్తారు చూడండి, నడిమిట్లా లేన్ సపరేట్ చేయడం, అట్లాంటి ఒక లేన్ సపరేషన్ ఉంది అక్కడ. అప్ ద రోడ్, డౌన్ ద రోడ్ అని చెప్పి, అంటే ఎక్కువ వాటర్ వే అక్కడ వెళ్ళడానికి, ఎక్కువ వాటర్ వే ఇక్కడ రావడానికి. ఈ గల్ఫ్ రీజన్ నుంచి వెళ్తున్న ఈ 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ఫ్లో అండ్ గ్యాస్ ఫ్లో వీళ్ళు ఆపితే నెక్స్ట్ 1 వీక్లో మళ్ళీ ఇంకా పెద్ద ప్రాబ్లం రాబోద్ది. ఇప్పటికైతే షిప్స్ మూవ్ అవుతున్నాయి కొన్ని. ప్రతిరోజు 40 నుంచి 50 షిప్లు మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు 2, 3, 4, 5 షిప్లు మూవ్ అవుతున్నాయి అంతే. 4000 షిప్స్ వెయిట్ చేస్తున్నారు బయట అండ్ ఇన్సైడ్. వీళ్ళని కూడా మూవ్ చేయాల్సి వస్తుంది. బహుశా నిన్న చెప్పాను లేదు నాకు గుర్తులేదు, కానీ యుఎస్ నేవీ వీళ్ళని ఎస్కాట్ చేస్తా అన్నారు. ఇప్పుడు చేయలేను అని చెప్తోంది. ఎందుకు చెప్పాను నిన్న నాకు గుర్తులేదు, చెప్పానో లేదు, కానీ దానికి కారణం ఉంది ఒకటి. వాళ్ళ చట్టంలో రాస్తుంది దట్ యూ కెన్ ఓన్లీ ఎస్కాట్ యుఎస్ షిప్స్. ఓకే, అందరికీ మీరు తీసుకోలేరు. సో స్టోరీ ఎక్కడ వస్తుందంటే, నేను కొంచెం రీసెర్చ్ చేశాను మళ్ళీ వెళ్ళి దీని గురించి. ఎక్కడైనా దీనికన్నా ముందు యుఎస్ ఎప్పుడైనా ఎస్కాట్ చేశారా యుఎస్ నేవీని చూస్తే, కువైత్ వార్లో సద్దాం హుస్సేన్ కువైత్ మీద దాడి చేసిన టైంలో కువైత్ షిప్స్ అన్నీ ఇదే రీజన్లో స్టక్అప్ అయిపోయింది. రెడ్ సీ వైపు ఇటు 2. సద్దాం హుస్సేన్ కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు, ఎవడన్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్తే నేను కొట్టేస్తాను అని చెప్పేసి. అప్పుడు యుఎస్ నేవీ టేక్ ఓవర్ చేసుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళకి ఎవరో చెప్పారంటే చట్టం ఉంది ఇట్లా, దట్ వీ కెన్ ఎస్కాట్ ఓన్లీ యుఎస్ షిప్స్. వీళ్ళేం చెప్పారండి, కువైత్ షిప్స్ దగ్గర మీరు అన్నీ మీ ఫ్లాగ్ దించుకోండి, మా ఫ్లాగ్ ఎక్కించండి. అండ్ దెన్ దాట్స్ హౌ దే టుక్ ఇట్. ఇవాళ పొద్దున కూడా మన ఇండియన్ నేవీ షిప్స్ గల్ఫ్ ఒమాన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. 3 షిప్లు ఉన్నాయి మనది, 3 డెస్ట్రాయర్స్. మన షిప్పులు బయటికి రాగానే కాండ్లా పోర్టో లేకుంటే గుజరాత్లోని దాహోడ్ ఎక్కడైనా అక్కడ తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఎస్కాట్ చేస్తున్నారు. సో ప్రతి నేవీ వాళ్ళ పని చూసుకుంటున్నారు. బట్ మనం స్ట్రైట్ ఆఫ్ హోర్మూస్ ఎంటర్ చేయలేం. హోర్మూస్ బయట వెయిట్ చేస్తున్నాం. మన స్కూల్లో చూస్తున్న పిల్లల కోసం పేరెంట్స్ వెయిట్ చేస్తారని చూడండి, అట్లనే వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో అని చెప్పేసి అట్లనే వెయిట్ చేస్తున్నారు. బయటికి రాగానే తీసుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళి ఇడ్చేస్తున్నారు. ఇది చాలా రోజులు నడిపించలేము ఇట్లా. ద షిప్స్ హ్యావ్ టు గో ఆన్ దర్ ఓన్. కానీ ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఇప్పుడు ఏమంటున్నారు, మీరు మా షిప్స్ మీద దాడి చేశారు, మీరు మా నేవీని ధ్వంసం చేశారు, మేము మీ షిప్స్ని ఇడవం. ఓకే, దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మైన్స్ అన్నారు, మీకు గుర్తుంటుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఇరాన్ దగ్గర World War II మైన్స్ ఉన్నాయి. మీకు చూసుంటా, సినిమాలు చూసుంటా, ఒక రౌండ్గా ఉంటుంది, దాని కొన్ని కోన్స్ లాగా ఉంటుంది పైన. ఇట్స్ ఇంపాక్ట్ మైన్స్.
దాన్ని ఏదైనా వచ్చి కొడితే అది బ్లాస్ట్ అవుతుంది. కానీ డ్యామేజ్ ఎక్కువ ఉండదు, కానీ డ్యామేజ్ ఉంటుంది డ్యామేజ్ ఉంది, కానీ షిప్ సింక్ అయితే కాదు, మునిగిపోదు. రెండవది వీళ్ళ దగ్గర స్పీడ్ బోట్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్పీడ్ బోట్స్. మన హుస్సేన్ సాగర్ లేక్లో చూస్తాం చూడండి, ఒక యమహా మోటార్ పెట్టి ఫాస్ట్గా నడిపించుకొని తీసుకెళ్తాం. దాంట్లో ఇద్దరు కూర్చుంటారు, ఒకడు వెనక ఆర్పీజీ పెట్టుకుంటాడు, ప్రొపల్ గ్రైనేడ్, రాకెట్ ప్రొపల్ గ్రైనేడ్. షిప్ దగ్గర వెళ్ళి కొడతారు, ఇట్ విల్ గో డైరెక్ట్లీ అండ్ హిట్ ద షిప్ ఎట్ ద బేస్ అన్నమాట. రెండవది వీళ్ళ దగ్గర జెట్ స్కీస్ ఉంది, మన గోవాకి వెళ్తే కనిపిస్తుంది జెట్ స్కీస్. ఇదే జెట్ స్కీస్లో ముందున్నోడు నడిపిస్తున్నాడు, వెనుకనోడు ఆర్పీజీ పట్టుకు వాళ్ళ కోస్ట్ నుంచి షిప్ దాకా విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes రీచ్ అయిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది అంటే షిప్ ఇట్లా మూవ్ అవుతుంది మెల్లగా, వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చి కొడతారు దాన్ని. ఈవెన్ కోస్ట్ నుంచి కొడితే, ఇరానియన్ కోస్ట్ నుంచి కొడితే 1.5 minutes వాళ్ళ మిసైల్ అక్కడ వెళ్ళి కొడుతుంది దాన్ని. దీనికి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, ఇప్పుడు అక్కడ చాలా పెద్ద హీట్ వేవ్ నడుస్తుంది. హ్యూమిడిటీలో 8 నుంచి 20 మీటర్ల దాకా ఒక హేజ్ లాగా ఉంటుంది, మీకేం కనిపించదు. ఈవెన్ పైనుంచి షిప్ పైనుంచి చూస్తే మీకు ఒక వైట్ కవర్ లాగా ఉంటుంది. మనం ఎయిర్క్రాఫ్ట్లో పోతున్నప్పుడు పక్కన క్లౌడ్ ఎట్లా ఉంటుంది అట్లాంటి కవర్ ఉంటుంది. ఈ బోట్లో ఏం చేస్తారంటే దాని కింద నుంచి వస్తారు, వచ్చి కొడతారు. సో క్యాప్టెన్ కూడా కనిపించదు ఏమొస్తుంది అనేది. రాడార్లో కూడా కన్ఫ్యూజ్ సిగ్నల్స్ ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ ఇరాన్కి. దానికోసం భయపడుతున్నారు వీళ్ళందరూ, వాళ్ళకి తెలుసు ప్రాక్టికల్. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న, దమ్ముంటే షిప్ ఓనర్స్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి. ఎవరు దమ్ము? ఆయన ఉంటే ఆయన చూపించాలి కదా ముందు, వాళ్ళ నేవల్ షిప్స్ రానియండి, అప్పుడు వాళ్ళు చూపిస్తారు ఇరాన్ ఏం చేస్తారనేది. మీరు షిప్ క్యాప్టెన్స్ని ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళ జీవితం చూసుకోవాలి. నేను ఇవాళే చదివాను, మన దగ్గర నుంచి ఒక చీఫ్ ఇంజనీర్ చనిపోయారు ఇవాళ అక్కడ నిన్నట్టు ఒక అటాక్లో. షిప్ క్యాప్టెన్, షిప్లో ఉన్న ఒక చీఫ్ ఇంజనీర్. ఇట్లాంటి చాలామంది చనిపోతారు. వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. మీరు కార్గో గురించి మాట్లాడుతున్నారు, మీరు ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు, ఫర్టిలైజర్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ జీవితాలు కూడా ఉన్నాయి కదా. ప్రతి షిప్లో 200-300 మంది సీఫేరర్స్ ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ అయితే సీఫేరర్స్ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, రిస్క్ తీసుకోకండి. వీ విల్ నాట్ ఆస్క్ యూ టు కమ్ బ్యాక్. మీ ఉద్యోగం పక్కన పడేసి మీరు రా అని చెప్పట్లేదు, మీరు ఉండండి, బట్ బీ వెరీ కేర్ఫుల్. ఎన్ని రోజులు ఇట్లా చేస్తామో అర్థం కావట్లేదు. ఎందుకంటే గల్ఫ్ మొత్తం స్టెబిలైజ్ కావాలంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయాల్సిందే. అటువైపు రెడ్ సీ కూడా ఉంది, అక్కడ హూతీలు ఉన్నారు ఇంకా. కానీ హూతీల దగ్గర ప్రాబ్లం ఎక్కువ లేదు, ఇప్పుడు వాళ్ళు క్వైట్గా ఉన్నారు. కానీ ఎన్ని రోజులు క్వైట్గా ఉంటారో తెలియదు కవిత గారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా దీని నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. అది ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత చేస్తారు వాళ్ళు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఉంది. ఇరానియన్ రెజీమ్ ఉందో లేదో అని దిస్ డౌట్ ఉంది ఇప్పుడు కూడా. కానీ వాళ్ళ వర్క్ ఆగట్లేదు, వాళ్ళ వైపు నుంచి చేయాల్సిన అటాక్ అంతా వాళ్ళు చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఏమవుతుంది అండ్ ఫైనల్ కంక్లూడింగ్ ఏ టార్గెట్తో వీళ్ళు వచ్చారు అనేది దట్ టేక్స్ టైం. అమెరికా కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. ఫస్ట్ యురేనియం వైపు వచ్చారు, యురేనియం. సెకండ్ రెజీమ్ చేంజ్ అన్నారు. థర్డ్ వాళ్ళ మిసైల్ కేపబిలిటీ, డ్రోన్ కేపబిలిటీ కొట్టేయాలన్నారు. ఓకే, టు లార్జ్ ఎక్స్టెంట్ థర్డ్ పాయింట్ అచీవ్ చేశారు. నాలుగోది వాళ్ళ నేవీ, ఎయిర్ ఫోర్స్. అసలు నేవీ లేకుండే ఎయిర్ ఫోర్స్ లేకుండే వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ అస్సలు లేదు, వాళ్ళని ధ్వంసం చేశారని. ఐదోది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, వాళ్ళని డిస్మాంటిల్ చేస్తా అన్నారు. ప్రజలు రోడ్డు మీద వస్తారన్నారు. ఏది జరగట్లేదు. ఈ ఒక్కటే మిసైల్ కంట్రోల్ అండ్ నేవీ మీద ధ్వంసం చేసిన ఒక్కటే అమెరికా సక్సీడ్ అయ్యారు. మిగతా ఏం జరగట్లేదు. ప్రజలు రోడ్డు మీదకి రావట్లేదు, ప్రజలు భయపడుతున్నారు. అక్కడ బసీజ్ లాంటి మిలీషియా ఉన్నారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు. వీళ్ళు రోడ్డు మీద దిగితే వీళ్ళని చంపేస్తారు. భయం ఉంది అక్కడ ఉన్న ప్రజలకి. ఈ మార్పు రావాలంటే అమెరికా హ్యాస్ టు పుట్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. అదే అమెరికా పెట్టడానికి రెడీగా లేరు. ఏ రోజు అమెరికా దాన్ని చేయరో అప్పుడు దాకా ఈ సిచ్యువేషన్ ఇట్లానే ఉంటుంది. సిచ్యువేషన్ బికమ్ ఈవెన్ వర్స్, దీనికన్నా చాలా దారుణం అయిపోతుంది పరిస్థితి. చూద్దాం, ఇంకా 2 రోజులు వెయిట్ చేస్తే కూడా మనకి లేటెస్ట్ మూవ్స్ అర్థమైపోతుంది. నేను చెప్పినట్టు ఇవాళ రికార్డ్ చేస్తున్న టైంకి మనం నెక్స్ట్ కలిసే టైం లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. బోల్డ్ అన్ని చేంజెస్ డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.